హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం దేవుని హెచ్చరిక ఎలా ఉంటుంది కొంచెం తెలుసుకుందాం. అంటే దేవుడు కూడా మనల్ని హెచ్చరిస్తాడా? ఖచ్చితంగా హెచ్చరిస్తాడండి. మనం ఏదన్నా తెలిసి కానీ తెలియక కానీ మన చేతి ద్వారా తప్పు జరిగింది అనుకోండి, తెలిసి చేస్తే ఖచ్చితంగా దానికి క్షమాపణ అంటూ ఉండదండి. తెలియకుండా చేసిన దానికి మాత్రమే క్షమించమని మీరు అడిగినా, ఎదుటి వాళ్ళు క్షమించినా ఆ పాపం లేదా దేవుడి దగ్గరికి వెళ్ళి చంపలేసుకున్న ప్రాయశ్చిత్తం జరుగుతుందేమో. కానీ తెలిసి కావాలనే మీరు ఇది తప్పు అని తెలిసినా మీరు చేస్తున్నారంటే దానికి ఖచ్చితంగా అది కర్మ కిందికి లెక్క పడిపోతుంది గ్యారంటీగా. సో అలా చేసేటప్పుడు దేవుణ్ణి హెచ్చరిస్తాడు మనల్ని ఖచ్చితంగా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడు ఒక చోటుకి వెళ్ళారు, మీరు ఒక ఏదో డబ్బే పెట్టారో లేదా ఏదో పెట్టారు, బెట్టింగే పెట్టారో లేకపోతే ఇంకోటి పెట్టారో లేదా వేరే వాడి దగ్గర అప్పే తీసుకొని వచ్చారో, ఒక చోట లేదు అని చెప్తారు, ఒక చోట క్యాన్సిల్ అవుతుంది, ఒక చోట పోతుంది డబ్బు. సో అప్పుడు మీరు ఆలోచించాలి, ఎందుకు చేస్తున్నాడు, ఎందుకు ఆలోచించే శక్తిని పూర్తిగా కోల్పోతున్నారు. కనీసం కూడా ఇది మనం చేస్తున్నాం కదా, ఇందులో మనకి సక్సెస్ రానప్పుడు కొన్ని రోజులు వెయిట్ చేద్దాం, లేదు దేవుడే వద్దని చెప్తున్నాడేమో, ఎందుకు ఆలోచించరు అలాగా? దయచేసి మీరు ఒకసారి అలా ఆలోచించండి. ఇంకొకటి, తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అనుకోండి, ఆయన కూడా అంతే. ఒక ఛాన్స్, 2 ఛాన్స్, 3 ఛాన్స్, 4 ఛాన్సులు ఇస్తాడు. ఆ తర్వాత నీ నాటకం అయిపోయింది ఇక్కడ స్టేజ్ పైన వచ్చేయని చెప్పి పైకి తీసుకెళ్ళిపోతాడు. ఎందుకు హఠాత్తుగా ఉండుకున్నట్టుగానే కొంతమందిని తీసుకెళ్ళిపోతాడు చెప్పండి? ఇది వినడానికి మీకు హార్ష్గా ఉండొచ్చు, బట్ ఇదే నిజం. ఆయన ఒకసారి కాకుండా 2 సార్లు కాకుండా 3 సార్లకి హెచ్చరించినప్పుడు, అంటే ఇది తప్పు అని మీ మనసు కన్నా తెలిసినప్పుడు స్టాప్ అయ్యి మారండి. మీకే లైఫ్ బాగుంటుంది. థ్యాంక్ యూ.